అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డబ్బా కొట్టుకుంటూ బాకాలు కొట్టుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నా, సంపద సృష్టించడం అంటే ఏంటి? గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడమా సంపద సృష్టించడం అని అంటే? దయచేసి ఏ మేరకు మీకు చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇవాళ పీపీపీ పద్ధతిలో గవర్నమెంటు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చెయ్యాలి అనేటువంటి మీ ఆలోచనని వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ విద్య కానీ వైద్యం కానీ ప్రజలకి ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికే పూర్తిగా వైద్య విద్యా వ్యవస్థల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేక సందర్భాలలో అనేక చోట్ల కనిపిస్తూ ఉంది. ఇవాళ మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయం 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి మీ ఆలోచన మీ పిచ్చికి పరాకాష్ఠగా కనిపిస్తుంది. పేదవాడి మీద మీకున్నటువంటి ఒక అక్కసు, కోపం, మీ ద్వేషం ఇవాళ మీరు తీసుకునేటటువంటి నిర్ణయానికి పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అమరావతి ప్రాజెక్టు చేస్తారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపేటటువంటి విధానంలో ఓ పక్కన ప్లాటింగ్లు మీరే చేస్తూ ఉంటారు, ఓ పక్కన అవసరం లేకపోయినప్పటికీ కూడా వేల ఎకరాల భూముల్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైతే ప్రైవేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేయాల్సినటువంటి పనులు గవర్నమెంట్ ఏమో మేం చేస్తాము అని చెప్పి ముందుకు వస్తుంది. గవర్నమెంటు బాధ్యతగా విద్యని, వైద్యాన్ని నాణ్యతతో ఉచితంగా గ్లోబల్ స్టాండర్డ్స్లో పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ వాటిని వచ్చి ప్రైవేటైజ్ చేస్తామని చెప్పని అంటారు. అంటే ఇది ఎంతవరకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాం. పోనీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వానికి ఒక గుదిబండ కింద మారుతుంది అని చెప్పని అనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవానికి పేదవాడికి అందించేటటువంటి విద్యా వైద్యం అనేటువంటిది బాధ్యతగా భావించాలి కానీ గుదిబండ కింద భావించకూడదు. పోనీ అలాగే అనుకున్నప్పటికీ కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ కూడా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం, నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. మా ప్రభుత్వ హయాంలోనే ఈ 17 మెడికల్ కాలేజీలకి కూడా దాదాపుగా ప్రతి ప్రాంతంలోని కూడా మచిలీపట్నంలో 64 ఎకరాలు, మదనపల్లిలో 99 ఎకరాలు, ఏలూరులో 25 ఎకరాలు, రాజమండ్రిలో 33 ఎకరాలు, నంద్యాలలో 51 ఎకరాలు, పాడేరులో 35 ఎకరాలు, పాలకొల్లులో 60 ఎకరాలు, ఇట్లా దాదాపుగా ఈ 17 మెడికల్ కాలేజీలకి కూడా 835 ఎకరాలని భూసేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కేటాయించాం. అమలాపురం, పాలకొల్లు లాంటి ప్రాంతాలలో భూములు లేని చోట ప్రభుత్వం ఆవేళే మా హయాంలోనే, మా ప్రభుత్వంలోనే, జగనన్న హయాంలోనే డబ్బులు ఖర్చు పెట్టి బిల్లులు కూడా క్లియర్ చేసి ఆవేళే భూమి కూడా సేకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా
5 ప్రాంతాలలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, అలాగే మచిలీపట్నం ఈ 5 ప్రాంతాలలోని పూర్తిగా నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి 2023-24 సంవత్సరంలోనే ఆ అకాడమిక్ ఇయర్కే 750 సీట్లతో కాలేజీల్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఒక్కొక్క చోట యావరేజ్గా 150 సీట్లు చొప్పున కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్ననే 2 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ పూర్తయింది. 3వ ఏడాదిలో కూడా అడుగు పెట్టడం కూడా జరిగింది. మరి మరో పక్కన మిగతా కాలేజీలకు సంబంధించి కూడా ఏదైతే మా ప్రభుత్వంలోనే నాబార్డు నుంచి కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్పెషల్లీ స్పాన్సర్డ్ స్కీములో కావచ్చు, దాదాపుగా 8,480 కోట్ల రూపాయలు 8,480 కోట్ల రూపాయలు ఐ రిపీట్ 8,480 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చి టెండర్లు పిలిచి వాటి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లతో పాటుగా మొత్తం అన్ని రకాల పనులని కూడా పూర్తి చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసి శంకుస్థాపనలు చేసి వివిధ దశల్లో చూపిస్తా చూడండి ఒక్కసారి అందరూ. మార్కాపురం మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఈ స్థాయిలో ఉంది. మదనపల్లిలో ఈ స్థాయిలో ఉంది. పిడుగురాళ్ళలో ఈ స్టేజ్లో ఉంది. అమలాపురంలో కన్స్ట్రక్షన్ ఈ స్టేజ్లో ఉంది. బాపట్లలో ఈ స్టేజ్లో ఉన్నాయి. నర్సీపట్నం, పార్వతీపురంలో ఈ స్టేజ్లో ఉన్నాయి. మరో పక్కన పెనుగొండలో ఈ స్టేజ్లో ఉన్నాయి. వివిధ స్థాయిల్లో గ్రౌండింగ్ చేసి కేవలం కాలేజ్ బిల్డింగులనే కాకుండా ల్యాబులు కావచ్చు, లేక హాస్పిటల్ కావచ్చు, హాస్టళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఏవైతే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క నియమాలని నిబంధనలని పాటిస్తూ వాటికి అనుసరిస్తూ వాటికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా కల్పించేటటువంటి రీతిలో వేళ పనుల్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి అవసరమైనటువంటి డబ్బుల్ని కూడా అన్నీ మా ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు చేసి నాబార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ మీద ఏ రకమైనటువంటి భారం పడకుండా ఆవేళే శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. వేళ ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 2014లోనే ఆవేళ కేంద్ర ప్రభుత్వం మూడు ఫేజుల్లో 3 దశల్లో 2014, 2018, 2019 ఆగస్టు ఈ 3 దశల్లోని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వమే వాటికి అవసరమైనటువంటి ఖర్చు అంతా కూడా భరిస్తుంది, మీకు ఆర్థికంగా సాయాన్ని అందిస్తుంది అని చెప్పి ముందుకొచ్చినప్పటికీ 2014లో ఇదే కూటమి ప్రభుత్వం ఆవేళ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా కొత్తగా ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టారా? మరి మెడికల్ కాలేజ్ వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి కొత్తగా కనీసం ఒక్క మెడికల్ సీట్ అయినా పెంచినటువంటి పరిస్థితులు ఆవేళ ఉన్నాయా? పోనీ
5 ఏళ్ళు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుండి ఈరోజు దాకా ఎక్కడైనా కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ సీటు కానీ పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్కటంటే ఒక్కడు కూడా లేవు. కొన్ని కనీసం 2014లో ఇటువంటి అవకాశం దొరికినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుని మనం అధికారంలో కేంద్రంలో కూడా ఉన్నాం అని చెప్పని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళు చెయ్యలేదు సరికదా. ఈవేళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఓ బలమైన సంకల్పంతో పేదలకి మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేస్తే ఎందుకు ఎంతగా దీని మీద విషం కక్కుతా ఉన్నారు? ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2019-20 నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క సీట్ల సంఖ్య అవేళ కూటమి ప్రభుత్వం దిగిపోయేసరికి 2360 సీట్లుంటే 2025-26 అకాడమిక్ ఇయర్ కల్లా మేము ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తయి ఉండుంటే ఈవేళకి 4910 మెడికల్ సీట్లు ఉండే ఈవేళ మన రాష్ట్రంలో. 2360 ఎక్కడ, దాదాపు 1923లో ప్రారంభమైంది మన రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టడం అనేటువంటిది గవర్నమెంట్. ఆ వేళ నుంచి ఈ వేళ దాకా మనం చూస్తే 2023 అంటే ఇవాళకి 100 సంవత్సరాలు దాటింది. 100 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వివిధ సంవత్సరాలలో ఒక్కొక్క కాలేజు పెట్టుకుంటూ ఈవేళ 2019-20 నాటికి 2360 సీట్లుంటే కేవలం 5 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాలలో జగనన్న పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4910 సీట్లకి పెరిగేటటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఎందుకు మీరు ఇంతగా విషం కక్కుతా ఉన్నారు దీని మీద అని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. పీపీపీ పద్ధతి ఏనంటే ప్రైవేటైజ్ చేయడం అని అంటే వ్యాపారస్తులు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు, పెత్తందారులు వస్తారు. వాళ్ళు వచ్చి సీట్లని ఇష్టం వచ్చినంతగా వాళ్ళకి తోచినంతగా అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా వైద్యం కోసం అని చెప్పి పేదవాడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి తోచినంతగా వేలాది రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ మీద భారం వేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది తప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే దానిని కూడా ఏదో ఒక రకంగా బూచి కింద చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక పక్కన ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే అనేక మంది వైద్య విద్యని అభ్యసించాలి అనేటువంటి కలగంటా ఉన్నటువంటి పేద విద్యార్థులు ఇక్కడ ఫీజుల్ని కట్టుకోలేక మనం ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే చూస్తే రకరకాల ఫీజులు ఉంటాయి. ఒక పక్కన అడ్మిషన్ ఫీజుల దగ్గర నుంచి మొదలుపెట్టి యూనిఫామ్ ఫీజు అంటారు, హాస్టల్ ఫీజు అంటారు, రకరకాల ఫీజుల ద్వారా కోట్ల రూపాయలు ఒక పక్కన ఖర్చు అవుతూ ఉంటాయి. ఈవేళ అటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆ ఖర్చుల్ని భరాయించలేక సీట్లు లేక జార్జియా, ఉక్రెయిను, ఫిలిప్పైన్సు, రష్యా లాంటి పూర్వపు సోవియట్ యూనియన్ దేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటే పేద విద్యార్థులు మన దగ్గర
ఫీజులు తట్టుకోలేక, సీట్లు లేక. ఈవేళ మీరు ఏమీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం మేము ప్రారంభించినటువంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తే సరిపోయేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయకుండా ఈవేళ వాటిని ప్రైవేటైజ్ చేయాలి, తిరిగి కేంద్ర ప్రభుత్వానికేమో లేఖలు రాస్తారు, మాకు అవసరం లేదు, కొత్తగా మెడికల్ సీట్లు అవసరం లేదు, మా దగ్గర సౌకర్యాలు లేవు అని చెప్పి. ఇవాళ ఒక్కసారి పులివెందుల మెడికల్ కాలేజీనే చూడండి. ఒక్కసారి ఏ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, మామూలు ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ స్థాయిలో కట్టరు. ఈ పులివెందుల మెడికల్ కాలేజు మొత్తం పూర్తయిపోయి ఉంటే కూడా 50 సీట్లు శాంక్షన్ చేస్తే ఎన్ఎంసీఏ అక్కడ అన్ని పర్మిషన్లు వచ్చేసినాయి, చేస్తే కూడా మాకు అవసరం లేదు అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం లేఖ రాసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేఖ రాస్తుంది, మాకు అవసరం లేదు ఈ సీట్లు అని చెప్పి. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి బహుశా ఇతర ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా చేయదు. మరో పక్కన సేఫ్ క్లోజర్ చేయండి అని చెప్పి కూడా, ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి అని చెప్పని కూడా జీవోల్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. వీటిని గట్టిగా వ్యతిరేకిస్తూ వేళ ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే శ్రీలంకలో కానీ లేక హాంకాంగ్లో కానీ బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ పరిస్థితులు ఉత్పన్నమైనయో, ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టి ప్రధానమంత్రులు ఇళ్లను సైతం విడిచిపెట్టకుండా దాడులు చేసి ఊరు విడిచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటా ఉన్నారో, ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ముగ్గురికి కూడా మీ ఆలోచన తీరు మార్చుకునేటువంటి పక్షంలో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాలంటీర్లకి 5,000 ఉన్న జీతం 10,000 చేస్తాము అని చెప్పారు. వాళ్ళ నెత్తి మీద శతకోపం పెట్టారు, వాలంటీర్ వ్యవస్థనే మొత్తం తుడిచేశారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు ఒక్కొక్కరికి. ఈనాడు లాంటి దినపత్రికల్లోనే స్వయంగా 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పని రాశారు. 1 కోటి ఇంటూ నెలకి 3,000 రూపాయలు చొప్పున గడిచినటువంటి 14-15 నెలల, ఈ 16 నెలల మీ పాలనలో 1,00,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయి మీ ప్రభుత్వం పడింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 1-2 కాదు, బెవరేజ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు పీకేశారు, మరో పక్కన ఏపీ ఎండీసీలో ఉద్యోగాలు పీకేశారు, రేషన్ వెహికల్ని ఎత్తేసి 15,000 మందిని రోడ్డుకి ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలి అని అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఈవేళ మరొక నిర్ణయం మీరు తీసుకుని, మరొక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చెయ్యాలి అనేటువంటి మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన, మీ పరాకాష్ట, మీ పిచ్చికి ప్రజలు మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే కూటమి నాయకులు గ్రామాలలో ఉంటారో వాళ్ళని, గ్రామాలని విడిచిపెట్టి, ఊర్లు విడిచిపెట్టి
బయటికి పంపించేటటువంటి రోజులు వస్తాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ముగ్గురు కూడా ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా మీ వెన్నులో వణుకు పుట్టేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తీసుకొచ్చేటటువంటి రోజులు మీరే తెచ్చుకుంటా ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరవండి. కాస్త మానవత్వంతో, వ్యాపార దృక్పథంతో కాకుండా, పెత్తందారుల వైపు కాకుండా, పేదవాడి వైపు ఆలోచన చేసి విద్య, వైద్యం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యతగా భావించి మీరు తీసుకుంటా ఉన్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. వేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 19వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో హయాంలో ఉన్న ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీల యొక్క ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మీరు అసెంబ్లీ ప్రారంభించి ఆ అసెంబ్లీలో మీరు చర్చించుకుంటారో, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో, మీ జీవోలను రద్దు చేస్తారో, లేక మీరు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఈవేళ ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఉద్యమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చేయనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చరిత్రహీనుల కింద కూడా మిగిలిపోతాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, పాత్రికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.